చూడండి. ఓకేనా? నాది అయిపోయింది లైవ్ పర్సన్. ఓకేనా? ప్రార్థన చేస్తున్నాము. కృపగలిగిన మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఆదివారపు ఆరాధనలో తండ్రి, విలువైన మీ మాటలను మేము నేర్చుకోవటానికి సిద్ధంగా ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకును, మీ మాటలు తెలియచేస్తున్న నాకును మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కూడా కొన్ని విలువైన సంగతులను బైబిల్ నుంచి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈరోజు ప్రపంచానికి అవసరమైన బోధ, లేదా సమస్త మానవాళికి అవసరమైన బోధ మనం తెలుసుకోవాలి. బోధ విషయంలో ఈరోజు జరుగుతున్న గలిబిలి అంతా ఇంత కాదు. కారణం, బోధ ఏది అవసరమైనదో ఏది అనవసరమైనదో మనుషులకు తెలియకపోవటం ఇలాంటి గలిబిలులకు కారణం. ప్రియులారా, ఈరోజు మనం ఎలాంటి బోధ చేయాలి, ఈ ప్రపంచానికి ఎలాంటి బోధ చేస్తే ఈ ప్రపంచం బాగుపడుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు వారు బైబిల్లో కొన్ని విలువైన సంగతులను బోధ విషయంలో మాట్లాడాడు. యేసుక్రీస్తు వారు ఎన్నో సంగతులు బోధ విషయంలో మాట్లాడారు. మరి ఆయన బోధలు విన్న అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారు ఆ బోధలను సమాజంలోనికి తీసుకువెళ్ళారు. అలా తీసుకువెళ్ళి ఆ బోధలు క్రీస్తు ఏ మాటలైతే తెలియచేశాడో వాటిని శిష్యులు ప్రపంచంలోనికి తీసుకువెళ్ళారు. వాళ్ళు బ్రతికినంత కాలం కూడా క్రీస్తు ఏ బోధ అయితే చేశాడో ఆ బోధనే వాళ్ళు సమాజానికి పరిచయం చేశారు. వాళ్ళు దేవుని చేత ప్రేరేపింపబడి పరిశుద్ధాత్మ వలన వాళ్ళు పత్రికలు రాయటం కూడా మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను గారు క్రీస్తు బోధల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూద్దాం. యోహాను గారు రాసిన రెండో పత్రిక 9వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే, యోహాను గారు రాసిన రెండవ పత్రిక 9వ వచనం ఒకసారి చదువుకుందాం. క్రీస్తు బోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు అన్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు బోధలు విన్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపంచంలో ఉన్న మనుషులకు క్రీస్తు బోధ ఎంత గొప్పదో తెలియచేస్తూ ఆ బోధనే వాళ్ళు అనుసరిస్తూ ఆ బోధలో ఎవరైతే నిలిచి ఉండరో
ఆ బోధలో ఎవరైతే నిలిచి ఉండరో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? క్రీస్తు బోధయందు నిలిచియుండక అన్నాడు. చూడండి, అంటే క్రీస్తు ఏ బోధ అయితే భూమి మీదకు వచ్చి చేశాడో ఆ బోధ మాత్రమే మనం చెయ్యాలి. అర్థమవుతుందా మీకు? క్రీస్తు ఏ బోధ అయితే చేశాడో ఆ బోధనే మనం చెయ్యాలి. అంతకు మించి ముందుకు గాని వెళితే ఏమండి, దేవుని మాటను ధిక్కరించినట్లే, క్రీస్తు ఆజ్ఞలను మనం ధిక్కరించినట్లే అన్న ఒక ఆలోచన ఏమండి శిష్యుడైన మరి యోహాను గారు మాట్లాడుతూ మరొకసారి చదువుకుందామాట. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి అన్నాడు. చూడండి, ఏమండి ఈరోజు క్రీస్తు చెప్పిన బోధలే అపోస్తలులు చెప్పారు, అపోస్తలులు చెప్పిన బోధలే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నాయి. ఈ బోధలే మనం చదువుకోవాలి, ఈ బోధలనే అనుసరించాలి, ఈ బోధలనే మనం ప్రకటించాలి అని బైబిల్ ఘంటాపదంగా చెబుతున్నప్పటికీ ఏమంటే ఈరోజు చాలా మంది ఈ క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగుతున్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అంటే మన జీవిత కాలముకు అంతా కూడా క్రీస్తు బోధలోనే నిలిస్తేనే మన జీవితం ధన్యమవుతుంది. అలా కాకుండా క్రీస్తు బోధకు మించి గనక మనం ముందుకు వెళితే, విడిచి ముందుకు వెళితే, అలా ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపని వాడు అన్నాడండి. అంటే నువ్వు ఏమండి ఆ బోధను గనక, క్రీస్తు చెప్పిన బోధ అపోస్తలులు చెప్పారు, అపోస్తలులు చెప్పిన బోధ బైబిల్లో ముద్రించబడి ఉంది. ఈ బోధే మనకి శిరోధార్యం అయినప్పుడు ఈ బోధను గనక విడిచి మనం ముందుకు సాగితే ఏమండి అసలు నువ్వు దేవునిని అంగీకరించిన వాడవు కాదు అన్నాడండి. అంటే బోధ ఏదైతే ఉందో ఆ బోధే, బైబిల్లో ఏ బోధ అయితే ఉందో ఆ బోధ మాత్రమే మనం ఫాలో అవ్వాలి, ఆ బోధన మాత్రమే మనం ప్రకటించాలి. ఇంతకంటే మనం కొంచెం ఎక్స్ట్రా చేసినా అసలు నువ్వు దేవునిని అంగీకరించిన వాడవు కాదు అన్నాడు. చూడండి, మనకి పై మాటలు, నాకు దేవుడు అంటే ఇష్టం అండి, నాకు క్రీస్తు అంటే ఇష్టం అండి, నాకు పరిశుద్ధాత్ముడు అంటే ఇష్టం అండి, నాకు సంఘం అంటే ఇష్టం అండి, ఏమండి ఇలాంటి మాటలు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు దేవుని లేకపోతే క్రీస్తు బోధయందు నిలిచి ఉండి ఇలా చెబితే మంచిదే. ఏమని? నాకు దేవుడు అంటే ఇష్టం అండి, క్రీస్తు అంటే ఇష్టం అండి, పరిశుద్ధాత్ముడు అంటే ఇష్టం అండి, సంఘం అంటే ఇష్టం అండి అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తు బోధయందు ఉండి అలా చెబితే మంచిదే, వెరీ గుడ్. అలా కాకుండా ఆ బోధను మించి గనక మనం వెళితే అసలు నువ్వు చెప్పే మాటలకు నీ జీవితానికి అస్సలు పొంతన ఉండదు. అసలు నువ్వు దేవునిని అంగీకరింపని వాడివే. నువ్వు అంగీకరించానని నువ్వు 100 చెప్పుకున్నా, నువ్వు అంగీకరించని వాడవు అని దేవుడు చెప్పేశాడు. ఇక ఆయన చెప్పేసిన తర్వాత నువ్వు ఎన్ని చెప్పుకున్నా అది అరణ్యరోధనే అవుతుంది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, స్పెషల్లీ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బైబిల్కి మించి ఎప్పుడు ముందుకు వెళ్ళకూడదు. బైబిల్ ఏ బోధ అయితే చెప్పిందో ఆ బోధనే మనం ఫాలో అవ్వాలి. అది చెప్తున్నాడు. ఏమండి ఈ బోధను విడిచి
ముందుకు సాగు ప్రతివాడు ఏమండి ఏమంటున్నాడు? దేవునిని అంగీకరింపనివాడు, అలాగే ఏమండి తండ్రిని, కిందకి వెళ్ళి చదవండి, ఏమంటున్నాడు? అంగీకరించని వాడు ఆ బోధ యందు నిలిచియుండువాడు. ఆ బోధ యందు అంటే క్రీస్తు బోధ యందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు అన్నాడు. చూడండి ఏమండి, నువ్వు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించావు అని మనం ఒకవేళ అనుకుంటే, క్రీస్తు ఏ బోధ అయితే చేశాడో ఆ బోధలో ఉంటేనే నువ్వు క్రీస్తును కానీ అంగీకరించినట్లు. ఆ బోధనను మించి గనక నువ్వు వెళితే, ఏమంటున్నాడు ఇక్కడ? ఆ బోధనను గనక నువ్వు మించి వెళితే ఏమండి నువ్వు తండ్రిని అంగీకరించిన వాడవు కాదు. కిందకి 10వ వచనంలో కూడా అంటాడు, ఎవడైనను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అన్నాడు. చూడండి ఏమంటే ఇంత క్లియర్గా బైబిల్లో మెన్షన్ చేశాడండి దేవుడు. ఏమని? ఈ బైబిలును బోధను మించి ఎవడైనా ముందుకు వెళితే వాడికి వందనాలు కూడా చెప్పొద్దు అన్నాడు. అలాంటి వాడిని చేర్చుకోవద్దు అని కూడా చెప్పాడు. అలాంటి వాడు ఏమంటే ఈ బోధను విడిచి ముందుకు సాగువాడు తండ్రిని అంగీకరించేవాడు కాదు, క్రీస్తుని అంగీకరించేవాడు కాదు అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది అన్నప్పుడు, ఏమండి మనకేం అర్థం అవుతుంది అన్నప్పుడు, ఈ బోధే కరెక్టు, ఈ బోధలోనే మనం ఉండాలి అన్నది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఎందుకు గట్టిగా మనం ఇలా మాట్లాడుతున్నామంటే, ఈ బోధ చెప్పింది ఎవరంటే క్రీస్తు వారు. ఏమండి ఈ బోధ ఎవరిది? బైబిల్లో ఉన్న ఈ బోధ ఎవరిది? క్రీస్తు వారు. ఎందుకంటే వాక్యమే ఆయన. వాక్యమే ఆయన అయినప్పుడు ఏమంటే ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నది అన్నది కూడా మనకు తెలుసు. ఆ వాక్యమే దేవుని మాట అన్నది కూడా మనకు తెలుసు. ఈయనే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాడన్న విషయం కూడా మనకు తెలుసు. ఇక ఈ వాక్యం గురించి కూడా ఏమంటే యేసుక్రీస్తు వారి మాటల్లో ఒకసారి మనం వెళ్ళి ఆలోచన చేస్తే, ఈ వాక్యం గురించి ఏమని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు అన్నది కూడా మనం ఒకసారి ఏమంటే ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఏమంటున్నాడు చూడండి, 23వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. 23వ అధ్యాయం 8వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, ఒక్కడే మీ బోధకుడు అన్నాడు. చూడండి, అంటే ఈ ప్రపంచ మానవాళికి అవసరమైన బోధ చేసింది ఒకే ఒక్కడు, ఆయనే క్రీస్తు. అదే చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది బోధకులు మనకు కనబడుతున్నారు కదా, మరి వీళ్ళందరికీ మూలం ఎవరన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మీకు మరలా చదువుదామాట. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. ఏమంటే 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చూస్తే, 10వ వచనం, ఇదే అధ్యాయం 10వ వచనం, మరియు మీరు గురువులని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు. చూడండి అండి, క్రీస్తు ఒక్కడే గురువు, క్రీస్తు ఒక్కడే బోధకుడు. ఆ బోధకుడైన ఆ క్రీస్తు, గురువైన క్రీస్తు ఏదైతే మనకు చెప్పాడో ఆ మాటలే మనం ఫాలో అవ్వాలి. అందుకే క్రీస్తు బోధ అన్నాడు ఇందాక యోహాను గారు కూడా ఏమంటున్నాడు? క్రీస్తు బోధ విడిచి ముందుకు సాగకూడదు అన్నాడు.
ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు అదే మాట్లాడుతారు, నేను గురువుని, నేనే బోధకుడిని అన్నాడు. ఏమండి, మరి ఈ క్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఎక్కడివి? ఏమండి, ఎక్కడివి అన్నప్పుడు ఈ యేసుక్రీస్తు వారు కూడా ఏమండి తండ్రి దగ్గర నేర్చుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చూస్తాం. ఒకసారి మనం యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చూస్తే, 26వ వచనంలో ఏమంటే 26వ వచనం చదువుకుందాం. మిమ్మును గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు ఉన్నాయి కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపినవాడు సత్యవంతుడు. ఎవరు నన్ను పంపింది? తండ్రి కదండి. యేసుక్రీస్తుని పంపింది ఎవరు? తండ్రి. నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులనే లోకమునకు బోధించుచున్నాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులు అన్నాడు చూడండి. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు బోధకుడు అన్నాడు, యేసుక్రీస్తు వారు గురువు అన్నాడు. మరి ఈయనకి ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, ఈ బోధ ఏమండి నేను గురువుని అంటున్నాడు కాబట్టి ఈయన ఎక్కడ నేర్చుకున్నాడు అన్నప్పుడు, ఈయన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, లేదా తండ్రి దగ్గర విన్నాడు. అంతేనా? అక్కడ ఏం రాయబడి ఉంది? అదే కదండి. ఏమండి, నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే ఎక్కడ విన్నాడు? ఆయన యొద్ద అన్నాడు. ఆయన అంటే ఎవరు? సత్యవంతుడు. సత్యవంతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. దేవుని యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను అన్నాడు చూడండి. ఆయన చెప్పాడు, నేను తండ్రి యొద్ద నేర్చుకున్నాను, ఆయన యొద్ద విన్నాను, ఆయనే చెప్పమన్నాడు, ఆయనే పంపించాడు. అంతేనా కదా? అంటే యేసు బోధ తండ్రి దగ్గర విన్న బోధ, తండ్రి దగ్గర నేర్చుకున్న బోధ. ఆ బోధను ఈ ప్రపంచానికి అందించటానికే యేసుక్రీస్తు వచ్చాడు. నేనే బోధకుడని అన్నాడు, నేనే గురువుని అన్నాడు. అందుకే ఈరోజు ప్రపంచానికి ఏమంటే ప్రపంచ మానవాళికి ఏ బోధ అవసరం అంటే క్రీస్తు బోధ మాత్రమే అవసరం. ఆ బోధ ఎవరైతే చెప్తారో అది ఒరిజినాలిటీ బోధ. ఏమంటే ఎందుకంటే ఈరోజు చాలా మంది ఏమంటే ఈ వాక్యాన్ని వక్రీకరించి కలిపి చెరిపెడు అనేకుల లోకంలోనికి బయలుదేరారు. చాలా మందిని మనం చూస్తున్నాం కదండి. ఏమంటే ఎన్ని రకాల బోధలు ఉండేయండి. ఈరోజు క్రైస్తవ్యంలో బోధ విషయంలో ఒకటిగా లేరు. క్రైస్తవ్యంలో బోధ విషయంలో ఒకటిగా లేరు. ఒకటిగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం. బోధ విషయంలో ఒకటిగా ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు ఎందుకోనండి వాక్యాన్ని కలిపి చెరిపిన ఏమండి ఈరోజు ప్రపంచ ప్రజల్లో వాక్యాన్ని అనేక మంది బోధకులు కలిపి చెరిపేస్తున్నారు. అందుకనే యోధా గారు కూడా ఏమండి యోధా పత్రిక రాసిన యోధా గారు కూడా నిజంగా ఆయన చెప్పాలనుకుంటుంది ఒకటంటండి, కానీ ఎంత అవసరం వస్తేనో ఈ బోధ గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి యోధా పత్రిక 3వ వచనం. ఏమండి యోధా పత్రిక 3వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషమైన ఆసక్తి కలిగిన వాడనై ఉండగా, ప్రయత్నపడుతూ ఉండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని అన్నాడు చూడండి. పరిశుద్ధులకు ఒక్కసారే క్రీస్తు ద్వారా అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి అన్నాడు చూడండి.
అంటే అంటే ఎందుకు పోరాడాలి అని అంటున్నాడంటే, బోధలో కూడా కలిపి చెరిపెడు అనేకులు బయలుదేరారు బోధలోనికి. మేము కూడా బోధకులమే, మేము కూడా పాస్టర్లమే, మేము కూడా బోధ చేస్తాం అని ఏమంటే అనేక మంది బోధకులుగా మారిపోయారు. మరి అనేక మంది బోధకులు మారినప్పుడు మరి వాళ్ళు గొప్పలు చెప్పుకోవాలి కదా, అంతేనా కదా? ఏమండి, నీ దగ్గర టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి, నా టాలెంట్ నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి ఏమండి అనేకమైన రకరకాల ఏమండి బైబిల్కి భిన్నమైన బోధలు ఈ సమాజంలో తీసుకొచ్చారండి. మరి పోరాటం చేయాలా వద్దా? పోరాడమని బైబిల్ చెప్పిన తర్వాత ఏమండి మరి పోరాటం చేయవలసిన బాధ్యత ఏమండి బైబిల్ తెలుసుకున్న ప్రతి వారు కూడా చేయాల్సిందే. ఎందుకంటే లేకపోతే అసత్యం అన్నది ఊరంతా తిరుగుతున్నప్పుడు ఏమండి సత్యవంతుడు నోరు మూసుకుంటే అది కూడా ప్రమాదమేనండి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ప్రతి ఒక్కరూ కూడా ఈ బోధ విషయంలో మీరు ఏమి వినుచున్నారు, అందుకే మీరేమి వినుచున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఇక బోధల విషయంలోకి వచ్చేసరికి ఏమండి గలిబిలి చేసి చాలా మంది బయలుదేరారు, మీరు పోరాటం చేయాల్సిందే అన్నాడు. ఏమండి ఈరోజు చూడండి, ఎంతో గొప్ప ప్రసంగికులని ప్రపంచంలో పేరుగాంచిన క్రైస్తవులలో పేరుగాంచిన వాళ్ళు కూడా తప్పుడు బోధలోనే ఉన్నారు. అర్థమవుతుందా మీకు? వీళ్ళు సెలబ్రిటీ ఏమండి చాలా గొప్ప వాళ్ళము అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా తప్పుడు బోధనలో ఉన్నాడు, తప్పుడు సిద్ధాంతాల్లోనే ఉన్నారు. ఉదాహరణకు కొన్ని మనం మాట్లాడుకోవచ్చు, మన అందరికి తెలిసిందే. ఏమండి ఈరోజు త్రిత్వ సిద్ధాంతం అన్నది మనం ఆలోచన చేస్తే ఏమండి ముగ్గురు ఒక్కరే అని ఏమండి బైబిల్కి భిన్నమైన బోధ, ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కళ్ళే అనే బైబిల్కి భిన్నమైన బోధ ఏమండి సంవత్సరాలుగా ఈరోజు ప్రపంచంలో నాటుకుపోయేటట్లుగా ప్రసంగిస్తున్నారండి. ఎవరండి వీళ్ళు? మాకు బైబిల్ బాగా తెలుసు, సమాజంలో మేము గొప్ప వాళ్ళం, మేము స్కాలర్స్ అని ఏమండి గొప్పగా ప్రసంగాలు చేసిన వీళ్ళే ఏమండి బోధలో తప్పుడు సిద్ధాంతాలు ప్రపంచంలో తీసుకువెళ్ళిన వాళ్ళు కూడా వీళ్ళేనండి. ఏమండి ఈ త్రిత్వ సిద్ధాంతం అనేది ఏదైతే ఉందో అది బైబిల్లో మీరు నిరూపించగలరా? ఏమండి బైబిల్లో మీరు నిరూపించగలరా? ఏమంటే బైబిల్లో ఎక్కడైనా త్రిత్వం అనే పదాన్ని మనం చూపించగలమా? మీరు చూపించగలరా? ఏమంటే ఎక్కడెక్కడో హిబ్రూలో అంటారు, గ్రీకులో అంటారు, అది చదవాలంటారు, ఇది చదవాలంటారు. మరి అంతకాటికి తెలుగు బైబిల్ ఎందుకు? హిబ్రూలోనే బోధించండి, గ్రీకులోనే బోధించండి. ఆదిమ హిబ్రూ గ్రీకు అని దేవుడు చెప్పి ఏమండి ఈ బైబిల్ దేవుని వలన కదా కలిగింది. మనకంటే ముందు తరాల్లో ఎంతో మంది మేధావులు ఏమంటే చక్కగా హిబ్రూ నుంచి గ్రీకు నుండి భాషాంతరం చేసి చక్కని అమరికతో మన దగ్గరకు వస్తే మరలా ఏమండి ఇంత దూరం వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళదాం అంటారేంటి? మరలా వెనక్కి వెళదాం, మరలా ఆదిమ హిబ్రూకు వెళదాం, ఆదిమ గ్రీకుకు వెళదాం. అసలు ఆదిమ హిబ్రూ ఆదిమ గ్రీకు ఏమండి ఇప్పుడు ఉన్నాయా చెప్పండి? ఏమండి నిజంగా ఇప్పుడు ఆదిమ హిబ్రూ ఆదిమ గ్రీకు ఎవరైనా మాట్లాడుతున్నారా? ఒకవేళ మీరు మాట్లాడేది ఆదిమ హిబ్రూ అని ఆదిమ గ్రీకు అని మాకెలా తెలుస్తుంది? అంటే నువ్వేం చెప్తే మేము గొర్రెలాగా నమ్మేయాలా? ఏమండి నిజంగా మనం ఆలోచన చేస్తేనండి ఎంత చక్కగా దేవుడు బైబిల్ మన భాషలో ఏమంటే డైరెక్టే అక్కడి నుంచి హిబ్రూ నుంచి గ్రీకు నుండి డైరెక్ట్గా తర్జుమా చేయబడి మన దగ్గరకు వస్తే ఇందులో లేనిది ఏముంది చెప్పండి? ఇందులో ప్రశ్న ఉంది, ఇందులోనే సమాధానం ఉంది. అది తెలియక ఇందులో వెతకటం అర్థం కాకుండా ఏమంటే ఆదిమ గ్రీక్ అంటాడు, ఆదిమ హిబ్రూ అంటాడు. అంటే మనుషులను ఏం చేస్తున్నారు తెలుసా? కలవరానికి గురి చేస్తున్నారు. ఏమంటే ఒకవేళ మనం హిబ్రూలోనికి కానీ గ్రీకులోనికి వెళ్ళాలి అన్నప్పుడు ఈరోజు మనం కూడా హిబ్రూ గ్రీకు చదవాల్సిందేనా? ఏమండి చదవాలా? మరి అలా చదివే కాడికి మరి ఈ తెలుగు బైబిల్ మనకెందుకు చెప్పండి? కనుక ఏమండి భాషలు ఇచ్చింది దేవుడు. ప్రతి భాషలోనికి
ఏమండి తర్జుమా చేయించి తన పిల్లలను ప్రేరేపించి తర్జుమా చేయించి చక్కగా ఎవరి భాషలో వాళ్ళకు అర్థమైనట్లుగా ఏమంటే అర్థవంతంగా వ్రాయించి మన చేతులు పెడితే దాన్ని అర్థం చేసుకోవటం విఫలమైపోయి స్కాలర్స్ అని చెప్పుకుంటున్న మీరు లేని సిద్ధాంతాన్ని, బైబిల్లో లేని సిద్ధాంతాన్ని జొప్పిస్తూ ప్రపంచాన్ని కలవరపాటు గురి చేస్తూ ఏమండి క్రైస్తవ ఏతరులలో కూడా ఒక ఏహ్యభావాన్ని, వాళ్ళకే ఏమండి ఒక పద్ధతి లేదు, వాళ్ళకే ఒక మాట మీద ఉండలేరు, మీరు సరి చేసుకోండి అని క్రైస్తవేతరుల చేత చెప్పించుకునే పరిస్థితికి ఈరోజు క్రైస్తవ సమాజం వచ్చిందంటే ఎలాంటి దుర్బోధలు చేసేవారి వలన కాదంటారా? మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వర్లారా. ఏమండి ఇలా త్రిత్వ సిద్ధాంతాన్ని చెప్పేవాళ్ళు మరికొంతమంది యేసునామములో బాప్తిసం అని చెప్పేవాళ్ళు మరికొంతమంది. ఇక బైబిల్లోని కూడా మనం వెళ్ళి ఆలోచన చేస్తే ఏమండి తిమోతికి రాసిన 2వ పత్రికలో పౌలు గారు డైరెక్ట్గా ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రికలో కూడా ఒకసారి మనం చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమంటున్నాడు? 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందామండి. ఏమంటున్నాడు? నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. ఏమండి? బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను అన్నాడు. అంటే ఇప్పుడు పౌలు గారు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నేనేదైతే చెప్పానో మరి నాకెవరు చెప్పారు? పౌలు గారికి ఎవరు చెప్పారండి? దేవుడే బయలుపరిచాడని పౌలు గారు మాట్లాడతాడు. దేవుడే నాకు బయలుపరిచాడు కనుక ప్రభువే నాకు బయలుపరిచాడని మాట్లాడుతూ, నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము అన్నాడు. చూడండి, నేను ఏదైతే చెప్పానో దానినే నువ్వు ఫాలో అవ్వు, దానినే నువ్వు ప్రకటించు. ఇక నీ తర్వాత ఇంకెవరైతే నమ్మకము సామర్థ్యం కలిగి ఉంటుందో వాళ్ళకే ఈ బోధన నువ్వేం చేయాలి? అప్పగించాలి అన్నాడు. ఏమంటే ఇంకొంచెం మనం ముందుకు వెళితే ఏమంటున్నాడు? ఒకసారి మనం ఏమంటే 15వ వచనం 13వ వచనం కూడా చూడండి. 13వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. 13వ వచనం 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమండి 13వ వచనం 15వ అధ్యాయం చూద్దాం. 15వ వచనం చూద్దాం. 15వ వచనం నుండి చూద్దాం. 22వ అధ్యాయం 15వ వచనం నుంచి. దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానుగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యాన్ని సరిగా విభజించేవారుగా మీరుండాలి, మనం ఉండాలి. నేను ఏ బాధ అయితే నేను చెప్తున్నానో నువ్వు దాన్ని జాగ్రత్తగా విను తిమోతి. దాన్ని నువ్వు ఉన్న తర్వాత దానినే నువ్వు ప్రకటించటం మాత్రమే కాకుండా సామర్థ్యం కలిగిన వాళ్ళకి నమ్మకము, సామర్థ్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ బోధన అప్పగించు అని మాట్లాడుతూ ఇంకా తిమోతి గురించి ఏం మాట్లాడుతానంటే 15లో దేవుని ఎదుట యోగ్యునుగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. అంటే చాలా జాగ్రత్తగా బోధ చేయాలి అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ఆ అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయ్యుండుము. ఏమంటే అపవిత్రమైన వట్టి మాటలకు నువ్వు విముఖుడు అయ్యుండుము. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ఉండును, వారిలో హోమైనను ఫిలేతును ఉన్నారు. ఏమండి? వారు పునరుత్థానము గతించెనని చెప్పుచు సత్య విషయము తప్పిపోయిరి అన్నాడు. చూడండి,
ఏమండి, అంటే ప్రారంభములోనే, మొదటి శతాబ్దంలోనే ఏమండి పునరుద్ధానం లేదు, గతించిపోయింది అనే బోధ కూడా సమాజంలోనికి వెళ్ళిపోయిందండి. ఆ బోధ కూడా సమాజంలోనికి వెళ్ళిపోయింది. నిజంగా ప్రియమైన దేవుని వర్లరా, ఈరోజు బోధ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు మేధావుల ముసుగులో ఈ ప్రపంచంలోనికి చొప్పిస్తున్నారు. అదేమంటే హెబ్రూలోను గ్రీకులోను అలా ఉంది, ఈ బైబిల్లో అలా లేదు, కనుక అదే మనకి ప్రాముఖ్యం అని చాలామంది మాట్లాడుతున్నారు. అలాంటి తప్పుడు సిద్ధాంతాల జోలికి మనం వెళ్ళకూడదు. బైబిల్ని మించి మనం దాటి వెళ్ళకూడదు. ఒకవేళ అలాంటి వారు ఉంటారు, కలిపి చెరిపెడు వారు అనేకులు ఉంటారని దేవుడు బైబిల్లో స్పష్టంగా రాయించాడు. ఇంకా ఏమంటున్నా, పునరుత్థానం గతించిందని. ఏమండి, అలాంటి బోధలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. అంటే సిద్ధాంతపరమైన తప్పుడు బోధలు ఉన్నాయి. ఏమండి, పునరుద్ధానం గతించిందనే తప్పుడు బోధలు ఉన్నాయి. ఏమండి, అలాగే ఏమండి మీరు ఇంకా కూడా సున్నతి జరిగించుకోవాలని చెప్పే బోధలు కూడా ఆ కాలంలో మనకు కనబడుతున్నాయి. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా ఏమండి మనకి తెలియచేస్తూ గలతీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు. గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రికలో ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దామా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చదివితే, గలతీయులకు రాసిన పత్రిక ఏమండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు చూడండి. అంటే ఏమంటే నిజంగా అప్పటి వరకు సత్య సంబంధమైన బోధలో ఉన్న వీళ్ళు ఏమండి అతి తక్కువ కాలంలోనే భిన్నమైన సువార్తలోనికి వెళ్ళిపోయారంట. మరి ఏమంటే పౌలు గారు మాట్లాడుతున్నారు, అప్పుడే భిన్నమైన సువార్త. ఏమంటే పౌలు గారు బోధించే ఆ టైంలోనే భిన్నమైన సువార్తల్లోనికి అతి తక్కువ టైంలోని వెళ్ళారు. అంటే ఏమంటే ఈరోజు ఇంక ఎంత శీఘ్రముగా తప్పిపోయి ఉంటారు వాక్యం నుండి, మీరు ఆలోచించండి. ఈరోజు ఎంత శీఘ్రంగా వాక్యం నుంచి తప్పిపోయి ఉంటారు. భిన్నమైన బోధలో తొలగిపోయారని చెప్తున్నాడు ఇక్కడ. నాకు ఆశ్చర్యమగుచున్నది, అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కలిపి చెరిపేడువారు, వారి కొందరు కలవరపరిచేవాళ్ళు. అంటే క్రైస్తవులు ఏదో కొత్తదనాన్ని తీసుకొద్దాం అన్న ఉద్దేశంతో ఏమండి కలవరాన్ని కలిగించే చాలా మంది మొదటి శతాబ్దంలోనే ప్రారంభమయ్యారంటే ఈరోజు ఆ బోధలు ఎన్ని రకాల బోధలు వచ్చేసాయి మీరు ఆలోచించండి. అదే చెబుతున్నాడు అక్కడ. మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఏమంటే ఎంత జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఈ పాయింట్ కనుక మనం ఆలోచన చేస్తే అది మరి ఒక సువార్త కాదంటున్నాడు, మరియు క్రీస్తు సువార్తను జరిపేస్తున్నాడు అంటున్నాడు. అంటే క్రీస్తు బోధ అని చెబుతూనే క్రీస్తుని తప్పిస్తున్నారు, క్రీస్తు చెప్పిన బోధను తప్పిస్తున్నారు. క్రీస్తు మరి ఒక సువార్త కాదు అన్నాడా లేదు? చదవండి ఆ మాట అక్కడ ఉందా, ఏమంటున్నాడు చూడండి అక్కడ. మరి ఒక సువార్త కాదు కానీ ఏమండి, అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను, అంటే వర్జినాలను చెడిపేయడం కోసం నకిలీ కూడా రంగంలో దిగిపోయింది అంటున్నాడు. ఒరిజినల్ బోధను ఏమండి కల్తీ చేయటం కోసం నకిలీ కూడా వచ్చింది. అంటే ఒరిజినాలిటీ అనే ముసుగులో నకిలీ కూడా వచ్చింది అని మాట్లాడుతున్నాడు. అలా వాళ్ళు కలవరపరుస్తున్నారు, అలా కలవరపరిచే వాళ్ళు కొందరు ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. కిందకి వెళదాం. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మీమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్తగాక
మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు. చూడండి ఏమండి, ఈరోజు కలవరపరిచే బోధలు చేస్తున్నాయి. బోధకులు ఎవరైతే ఉన్నారో దేవుడు చెప్పిన మాటలను బట్టి శాపగ్రస్తులయ్యే ప్రమాదం ఉంది. అందుకేనండి బోధ మనం ఏమండి, మన బోధ ఎలా ఉందో మనకు తెలియాలి. ముందు మన బోధ ఎలా ఉందో, మనం ఏ బోధలో ఉన్నాం అన్నది మనకు తెలియాలి. ఏ బోధలో మనం నిలబడ్డాం. రకరకాల బోధలు మనకు సమాజంలో కనబడుతూ ఉంటాయి. ఎవరి సిద్ధాంతాలను వాళ్ళు రాద్ధాంతం చేసుకుంటూనే ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెబుతుందో అదే మనకు ముఖ్యం. బైబిల్ ఏం చెప్తుందో అదే ముఖ్యం. క్రీస్తు బోధను విడిచి ముందుకు సాగితే వాడు తండ్రిని కుమారుని అంగీకరించని వాడు. ఏమండి, మనం అలా ఏమైనా చేస్తున్నావా? ఒకసారి మనం ఆలోచించాలి. ఏ బోధలో ఉన్నామో మనకు అది తెలియాలి. ఏ బోధలో ఉన్నామో మనకు తెలియాలి. అందుకని ఏమండి, మన బోధ ముఖ్యం కాబట్టి అసలు ఆ బోధ ఏంటో ఒకసారి చూసుకొని ముగించేసుకుందాం. ఓకేనా? ఆ బోధ ఏంటి? బోధ అని మాట్లాడుతున్నారు కదా, అసలు ఆ బోధ ఏంటి అన్నది మనం ముందుకు వెళితే ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం ఏమంటే తిమోతికి రాసిన 2వ పత్రిక వెళదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక వెళదాం. ఏమంటున్నాడు పౌలు గారు ఏమంటున్నాడు ఒకసారి మనం చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక ఏమంటున్నాడు చూడండి. తీసారండి 11వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఏమంటున్నాడు ఇక్కడ? ఈ మాట నమ్మదగినది. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే. ఏమంటున్నాడు? మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎలా బ్రతికారో, ఎలా ప్రజల కోసం ప్రాణం పెట్టాడో, ఎలా తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో, ఇప్పుడు నువ్వు చెయ్యవలసింది, నువ్వు చూడవలసింది ఏంటంటే యేసుక్రీస్తునే నువ్వు చూడాలి. యేసుక్రీస్తు ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. అంతేనా? యేసుక్రీస్తు ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. యేసుక్రీస్తుని నువ్వు చూడాలి. యేసుక్రీస్తు ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అంటే నిజంగా యేసు ఏదైతే చెప్పాడో, యేసు మార్గంలో మనం నడిస్తే మన జీవితాలకు మేలు అని మాట్లాడుతున్నాడు. మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసు బోధలో ఏముంది? నిత్య జీవం ఉంది. అదే కదండి చెప్పాడు. ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా బ్రతుకుతారు అన్నాడా లేదా? ఆయనతో కూడా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము. అంటే ఇదే కదండి సువార్త. ఇదే కదా సువార్త. ఆయన మన కోసం చనిపోయాడు, మనం ఆయన కోసం చనిపోవాలి. మనం ఆయన ఎలా అయితే బ్రతికాడో మనం ఆయనలా బ్రతకాలి. అప్పుడే మనకి నిత్య జీవం ఉంటుందని ఆ మాటలు చెప్పాడు. ఇక కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? సహించిన వారమైతే అన్నాడు. యేసుక్రీస్తు సహించాడా లేదా? సహించమని చెప్పాడా లేదా? యేసుక్రీస్తు సహించాడు, సహించమని చెప్పాడు. ఇదండి క్రీస్తు బోధ. ఇది క్రీస్తు బోధ. అంటే యేసుక్రీస్తు సహించాడు, సహించమని బోధ చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏది తీసుకోవాలి? ఇప్పుడు ఏ బోధ తీసుకోవాలి? యేసు చెప్పిందే రైటు. ఆయన సహించాడు, సహించమని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలి. ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. ఆయనను ఎరుగమంటే మనల్ని కూడా ఆయన ఎరుగనను. చాలా మంది బోధలు చేశారు కదా. చాలా మంది బోధ చేశాడు. ఏమని చేశారు? అయ్యా, నీ నామాన్న మేము దయ్యాలను వెళ్ళగొట్టామయ్యా చెప్పాడా నీకు? కానీ వీళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టాడంట. నీ నామాన్న మేము అద్భుతాలు చేసామయ్యా చెప్పాడు, అద్భుతాలు చేయమని నీకు? అయినా మేము చేసామయ్యా. నీ నామాన్న మేము సూచక్రియలు చేసామయ్యా చెప్పాడా నీకు? అయినా మేము చేసామయ్యా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా?
అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళండి అన్నాడు. నేను ఎప్పుడు మిమ్మల్ని ఎరగలేదు అన్నాడా లేదా? ఏమండి, నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడా లేదా చెప్పండి? అన్నాడండి. అంటే ఆయన చెప్పిన బోధ ప్రకారం ఎవరైతే బోధించలేదో, ఆ బోధ ప్రకారం ఎవరైతే నడవలేదో వాళ్ళను దేవుడు ఎరుగడు, క్రీస్తు వాళ్ళను ఎరుగడు. మీకు అర్థమవుతుంది కదండి? రైట్. ఇంకా అంటున్నాడు చూడండి, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. ఇది ఈ బోధ మనకి ముఖ్యమండి. అందుకే కిందకి వెళ్ళేసరికి అంటాడు, వినువారిని చెరుపుటకే గాని మరి దేనిని గూర్చియు చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. పనికి రాని మాటల గురించి వాదము పెట్టుకోవద్దు. బైబిలుకు మించి ఎవడైనా బోధ చేస్తే అలాంటి వాడితో దూరంగా ఉండండి. అలాంటి వాడితో బోధలు ఏంటండి, అలాంటి వాడితో మనకి స్నేహాలు ఏంటండి? అదే కదండి ఆయన చెప్తుంది. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి పనికి రాని మాటలను గురించి వాదము పెట్టుకొనవద్దని ప్రభువు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. తిమోతి, ఈ బోధ, బైబిల్లో ఉన్న బోధను వాళ్ళకి అప్పగించు. యేసుక్రీస్తు గొప్పవాడని ప్రకటించు. యేసుతో కూడా చనిపోతే, ఏమండి, యేసుతో కూడా మనం చనిపోతే యేసు తిరిగి లేచినట్లుగా మనం కూడా తిరిగి లేస్తాం. యేసు సహించాడు, మనం కూడా సహిద్దాం. ఈ లోకంలో ఉన్నంత వరకు మన శ్రమలు అనుభవించి దేవుని సువార్తను, సత్య సువార్తను సమాజానికి ప్రకటించి ఆయన దగ్గరకు వెళ్ళాలన్న ఆలోచన ఈరోజు సమాజంలో చాలా మందికి లేక, ఏమండి, మీది తప్పంటే మాది తప్పని బైబిల్ని మించి ముందుకు వెళుతూ, ఏమండి, నిజంగా వాళ్ళు శాపగ్రస్తులు అవుతారన్న విషయాన్ని కూడా మరచి ముందుకు వెళ్ళిపోతున్నారండి. కనుక ఏమండి, బైబిల్లో ఉన్న బోధ అది నేను చెప్పినా ఇంకెవరు చెప్పినా అది బైబిల్లో ఉందా లేదా అన్నది మనం రూఢి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? వినేవాళ్ళ మీద ఉంది. అంతేనా? కనుక వినేవాళ్ళు జాగ్రత్తగా వినాలి. చెప్పేవాడు 100 చెప్తాడు వాడి అవసరాల కోసం, కానీ ఆ చెప్పేది బైబిల్కు అనుకూలంగా ఉందా లేదా, ఏమంటే దాని భావాలకు అనుకూలంగా ఉందా లేదా, ఏమంటే నిజంగా ఇది క్రీస్తు చేసిన బోధ కాదా అన్నది మనం ఆలోచించాలి. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రపంచ మానవాళికి అవసరమైన బోధ క్రీస్తు చేసిన బోధ. ఆయన చెప్పిన బోధలో మనం నిలిచి ఉంటే మనం తండ్రిని కుమారుణ్ణి అంగీకరించిన వారం, మనకి దేవుడు పరలోకం నిత్య జీవం ఇస్తాడు. కనుక ఈ ప్రపంచానికి అవసరమైన బోధ ఏదైనా ఉందంటే అది బైబిల్ బోధ, క్రీస్తు బోధ, అది దేవుని బోధ. దానిని విడిచి ఎవరైనా సిద్ధాంతాల పేరట రాద్ధాంతం చేస్తే గనక వాళ్ళు కలిపి చెరిపెడు అనేకులు అని దేవుడు అన్నాడు. వాళ్ళు శాపగ్రస్తులని కూడా దేవుడు అన్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, బోధ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇదే బైబిల్ చెప్పిన బోధన మించి మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే మనం శాపగ్రస్తులను అవుతాం. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెబుతున్నావు నాయన. బోధలో ఈరోజు ఎన్నో డినామినేషన్లు, ఎన్నో సిద్ధాంతాలు, నిజంగా తండ్రి ఎంతో కలవరానికి సంఘాలను గురి చేస్తున్న బోధకులు ఈరోజు చాలామంది బయలుదేరారు. నిజంగా సత్యం ఏదైతే ఉందో దానిని మీరు రాయించి ఇచ్చినప్పటికీ దాన్ని విడిచి ముందుకు సాగి శాపగ్రస్తులు అవుతున్నారు. దయతో వారిని క్షమించండి తండ్రి. ఇది సత్య సంబంధమైన బోధ ఏదో మీ పిల్లలు గ్రహించులాగా సహాయం చేయండి. ఆ బోధలోనే నిలిచి, ఆ సత్య సంబంధమైన బోధలో నిలిచి మీ కృపకు పాత్రలయ్యే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇంకా విలువైన సంగతులు మరి మా ఆత్మీయ తండ్రి గారు మాట్లాడుతుండగా తండ్రి మా అందరి అందుండి మమ్మల్ని నడిపించండి. ఆ మాటలను కూడా మేము విని మా ఆత్మలను మేము బలపరుచుకునేలాగా మీ సహాయ సహకారాలను అనుగ్రహించమని అర్థిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామము ద్వారా ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాను కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.